నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఇరాన్ పై యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆది నుంచి అంతం వరకు అసత్యాలు అర్ధసత్యాలతోనే గడిపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆద్యంతం ట్రంప్ చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్లుగా వ్యవహరించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఇరాన్ పై ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం ప్రకటించారు. యుద్ధ లక్ష్యాలు, యుద్ధం వ్యవధి, సీజ్ ఫైర్, డెడ్ లైన్స్, నెగోషియేషన్స్, హార్మోస్ జలసంధి తెరవడం వంటి విషయాల్లోనూ పదే పదే అబద్ధాలు పలికించారని ప్రపంచం గగ్గోలు పెడుతోంది. యుద్ధం ప్రకటించే ముందు 4 నుంచి 6 వారాల్లో ముగిస్తామన్నారు. మార్చి మధ్యలో యుద్ధం ముగింపునకు వచ్చిందని ప్రకటించారు. అంతలోనే వేలాది సైనికులను దించారు. కొత్తగా వార్నింగ్లు ఇచ్చారు. ఏప్రిల్ 1న యుద్ధం ముగింపునకు వచ్చిందని ప్రకటించిన కొద్దిసేపట్లోనే మరో 2 నుంచి 3 వారాలు అతి భీకరంగా బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఇక హార్మోస్ జలసంధికి ఆటంకాలు తొలగించే అంశం పైన పదే పదే డెడ్ లైన్స్ మార్చారు. హార్మోస్ జలసంధిని 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ను అంతం చేస్తామని మార్చి 21న ట్రంప్ హూంకరించారు. ఇక మార్చి 23న ఆ గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. ఏప్రిల్ 7న రాత్రి 8 గంటల్లోగా తెరవాలని మళ్లీ బెదిరించారు. డెడ్ లైన్స్ కు కేవలం గంటన్నర వ్యవధి ముందు కాల్పుల విరమణ 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ చివరిగా ప్రకటించారు. ఇక హార్మోస్ జలసంధిని తెరవడంపై కూడా పిల్లి మొగ్గలు వేశారు. ఇరాన్ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని హార్మోస్ జలసంధిని తెరవొచ్చని ముక్తాయించారు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇరాన్ వైమానిక, నావిక దళాలను తుడిచిపెడతామన్నారు. ఇక మిసైల్స్, ఆయుధ డిపోలను పేల్చేస్తామని, అణ్వాయుధ వసతులను కూల్చేస్తామని ప్రకటించారు. ఇక ఇరాన్తో సంప్రదింపులు, చర్చల విషయంలోనూ పలుమార్లు పిల్లి మొగ్గులు వేశారు. ఇరాన్ పై యుద్ధ కారణాల్లో ముందుగా నాయకత్వ మార్పిడి అని ఒకసారి, అణు మిసైల్స్ కార్యక్రమాల విధ్వంసమని మరోసారి, హార్మోస్ జలసంధి తెరవడం కోసమని ఇంకోసారి ట్రంప్ ప్రకటించారు. ఇలా పదే పదే తాను చేసిన ప్రకటనలను తానే ఖండించిన లేదా ఉల్లంఘించిన తీరును ప్రపంచవ్యాప్తంగా మీడియా ఏకిపారేసింది. ఏది ఏమైనా ట్రంప్ చివరిసారిగా చేసిన 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటన మాత్రం అందరికీ ఊరటనిచ్చింది. చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.